హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం, కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి క్రాంప్టన్ పెడెస్టల్ ఫ్యాన్ ఇది. సో ఆల్రెడీ దీని మీద మనం చాలా వీడియోస్ అయితే చేసాం, సజెస్ట్ కూడా చేసిన. సో ఇవే తీసుకోండి, వేరే ఫ్యాన్లు తీసుకోవద్దని కూడా నేను చాలా సార్లు అయితే చెప్పకుండా. సో దాంట్లో ఒకటి ఫ్యాన్, క్రాంప్టన్ ఫ్యాన్. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా మీకు దీని గురించి మొత్తం అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనం అన్బాక్సింగ్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. సో మీకు అన్నీ అయితే పార్ట్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి మీకు లోపల ఉంటుంది జల్లెడిది. సో ఇంకా రెక్క ఇవన్నీ వస్తాయి. సో టోటల్గా దీన్ని అయితే సెట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మీకు ఎక్స్టెన్షన్ స్టాండ్. సో చాలా క్వాలిటీ అయితే ఉంటాయి, మొత్తం ఐరన్, బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో మీకు డెమో కూడా ఇస్తే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. సో ఇది వచ్చేసి కింద స్టాండు, ఇదే ఒక 5 kgs పైన అయితే ఉంటుంది వెయిట్ టోటల్గా. సో మొత్తం ఐరన్ బాడీ ఇది. సో టోటల్గా ఐరన్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఐరనే. మీకు ఎక్కడ ప్లాస్టిక్ అయితే యూజ్ చేసినట్టు ఎక్కడ అయితే తెలియదు. సో ఇది వచ్చేసి మీకు మెయిన్ యూనిట్, మోటార్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా వెయిట్ అయితే ఉంటుంది మీకు. మోటార్ అయితే బయట తీసి చూపిస్తాను మీకు. సో మోటార్ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇది వచ్చి ఫైబర్ లాంటిది. సో హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు కింద. లోపల వచ్చి కాపర్ మోటార్ అయితే ఉంటుంది, కాపర్ వైండింగ్. సో టోటల్గా ఇన్స్టాలేషన్ అయితే చేసి లాస్ట్లో అయితే దీని గురించి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఎక్సలెంట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో బిల్ట్ క్వాలిటీ మెయిన్ గా మాట్లాడుకోవాలి దీంట్లో. సో వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో మొత్తం ఇది సిల్వర్ కలర్ లో కనబడుతుంది కదా. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. సో మీకు రెస్ట్ పట్టడం కానీ అలాంటివి ఏమి ఎక్కువ అయితే జరగవు దీంట్లో. సో బ్లేడ్ కూడా మీకు సిల్వర్ లోనే కనబడుతుంది కదా. సో బ్లేడ్ కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. సో ఓవరాల్ గా లుక్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ లుక్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే వెయిట్ అయితే చాలా ఉంటుంది. స్టెబిలిటీ కానీ వెయిట్ అండ్ స్టెబిలిటీ కూడా మీకు ఎక్కడ జంకడం అలాంటివి ఏమి ఉండవు. సో ఇది 180 degrees లో స్వింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా మీకు స్టెబిలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎటువంటి జెర్క్స్ రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో పిల్లలు ఎవరిన తోహినా కూడా మీకు అయితే నిలబడుతుంది. సో గబక్కని వాలిపోకుండా అలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. సో ఎందుకంటే కింద బాడీ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా స్టెబిలిటీ అయితే పెరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1350 అయితే మీకు ఆర్పిఎం ఉంటుంది. సో 18-inch బ్లేడ్ ఇది లోపల ఉంది. సో మీకు ఆర్పిఎం 1350 కాబట్టి ఎయిర్ త్రో కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎయిర్ త్రో బాగుంటాయి, ఓవరాల్గా గాలి అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో దీన్నే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, సో డ్యూరబిలిటీ, మీరు ఒకసారి డబ్బులు పెడితే ఒక 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి చూడాల్సిన పని లేకుండా ఉండాలి కాబట్టి సో ఇలాంటి ఫ్యాన్సే సజెస్ట్ చేస్తా. సో అవి వచ్చేసి 2500-3000లో వస్తాయి. కానీ లాంగ్ రన్లో మీకు మిడిల్లో ఇరిగిపోవడం, ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ స్విచ్చెస్ ఉంటాయి కదా. సో అక్కడ ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. సో లాంగ్ రన్లో మీకు ఇరిగిపోవడం ఖచ్చితంగా, ప్లాస్టిక్ అంటే ఇరిగిపోతుంది కదా. సో అలా అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే సో మీకు యూజ్ అవ్వాలని చెప్పి నేను ఈ ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తా. సో ఆల్రెడీ మనం ఫ్యాన్స్ గురించి కూడా చేస్తున్నాం. సో దాంట్లో కూడా నేను స్టైల్ ఈ బాడీ ఫ్యాన్సే మీకు చెప్పడం జరిగింది. సో
ఈ బాడీ ఫ్యాన్సే తీసుకోండి. సో బెటర్ ఆప్షన్, మీకు బాగుంటాయి. సో దీంట్లోనే మీకు బ్లాక్ కలర్ కూడా వస్తుంది. సో బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో క్రాంప్టన్ నుంచి ఇది. సో ఓరియంట్లో కూడా ఉంటాయి మీకు. ఆ ఓరియంట్, క్రాంప్టన్ రెండు సేమ్ ఫ్యాన్సే, సేమ్ రేట్లోనే ఉంటాయి. సో అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సో మీకు ఏది తక్కువకి వస్తే దాన్ని తీసుకోండి అని అయితే నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే రెండు సేమ్ మోడలే. సో రెండు నేనైతే చూసిన రెండు ఫ్యాన్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఇప్పుడు క్రాంప్టన్ ఉంది. సో ముందు ఓరియంట్ కూడా మనమైతే యూజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో దీంట్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ అయితే రావు. ఎందుకంటే దీని బిల్ట్ క్వాలిటీ కానీ మోటార్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చి ఫుల్ కాపర్ వైండింగే ఉంటుంది. సో ఎటువంటి వైండింగ్ ఇష్యూస్ కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కార్బన్ కాలిపోవడం కానీ అలాంటి ఇష్యూస్ కూడా మీకు ఎక్కువ ఉండవు. ఎందుకంటే మా నార్మల్ ఫ్యాన్స్లో వాడే మోటార్ కంటే దీంట్లో వాడే మోటార్ ఎక్కువ మీకు డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఆర్పిఎం కూడా ఉంటుంది. సో మీకు స్ట్రాంగ్గా కూడా ఉంటాయి మోటార్స్ అనేవి. సో అయినంత బిగ్గా అయితే ఉండవు, ఇంకా బెటర్ క్వాలిటీతో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో లోడ్ ఎక్కువ పడుతుంది. సో వెయిట్ ఎక్కువ కాబట్టి లోడ్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మోటార్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్స్ చూస్ చేసుకోండి. ఒక బెటర్ ఆప్షన్ అయితే మీరైతే ఫీల్ అవుతారు. సో ఒకసారి ఫ్యాన్ అయితే ఆన్ చేస్తా, ఒకసారి అయితే నాయిస్ కూడా వినండి మీరు ఒకసారి. సో ఎక్కడైతే ఉంటుంది మీకు నాబ్ అయితే సైడ్లో అయితే ఉంటుంది. సైడ్లో మీరు ఇది వచ్చేసి స్టెప్ 1. సో స్టెప్ 2 మీకు స్టెప్ 2లో డిఫరెన్స్ కూడా చూడొచ్చు. సో ఇది వచ్చేసి స్టెప్ 3. సో దీంట్లో ఎటువంటి స్విచ్చెస్ అయితే ఉండవు, మీకు చైన్ లాగా ఉంటుంది. సో దాని లాగితే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఆఫ్ కూడా మీకు అయితే ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది తెగిపోతాయని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, లోపల బాడీ కనెక్ట్ అయి ఉంటుంది ఈ చైన్ అయితే. సో ఇటువంటి ఇష్యూ అయితే ఉండదు, తెగడం అలాంటివి ఏమి ఉండవు. సౌండ్ కూడా విన్నారు కదా. సో నార్మల్ అన్ని ఫ్యాన్స్ లాగే సౌండ్ అయితే వస్తుంది, ఓవర్ సౌండ్ అయితే ఏమి ఉండదు. సో కాకపోతే నాయిస్ అయితే వస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ వేస్తే నాయిస్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నాయిస్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు. సో ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అన్బాక్సింగ్ చూసారు కదా. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ముందు తీసుకొస్తా ఉంటా. ఈ ఫ్యాన్ ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.